GS4 అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. పేపర్ చదువుతుంటే పేపర్ తేలిగ్గానే ఉంది కానీ క్వశ్చన్స్ చాలా లెందీగా ఉన్నాయి. పేపర్ కంప్లీట్ అవటమే పెద్ద టాస్క్ అనమాట. ఇది చాలా 3 గంటల పేపర్ కంప్లీట్ అయిందంటే మాత్రం వాళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. అలా ఉంది పరిస్థితి. ఒకసారి థియరీ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విజ్డమ్ లైస్ ఇన్ నోయింగ్ వాట్ టు రికాన్ విత్ అండ్ వాట్ టు ఓవర్లుక్. An officer being engrossed with the periphery, ignoring the core issues before him, is not rare in bureaucracy. Do you agree that such preoccupation of an administrator leads to travesty of justice, to the cause of effective service delivery and good governance? Critically evaluate. అంటే విఘ్నుడి లక్షణం ఏది లక్ష్య పెట్టాలో ఏది వదిలేయాలో తెలుసుకోవడం అనమాట. కానీ భారతదేశంలో మన బ్యూరోక్రసీలో అసలు విషయాన్ని వదిలేసి పెరిఫరీ విషయాలు ఎక్కువ పట్టించుకుంటారు, అంటే రూల్స్ ఎక్కువ పట్టించుకుంటారనమాట. సో దీనివల్ల జస్టిస్ అనేది పక్కదారి పడుతుందా, సర్వీస్ డెలివరీ ఎఫెక్టివ్నెస్ కోల్పోతుందా, గుడ్ గవర్నెన్స్ తగ్గిపోతుందా ఎవాల్యుయేట్ చేయమని. ఖచ్చితంగా ఇది చాలా వరకు కరెక్ట్. కంప్లీట్గా కరెక్ట్ అనపోయినా పార్ట్లీ కరెక్ట్ అనమాట. సో యూ షో మీ ద మ్యాన్, ఐ విల్ షో యూ ద రూల్ అని. తర్వాత రూల్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి. తర్వాత ప్రొసీజర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎండ్కి ప్రయారిటీ ఇవ్వకపోవటం. అంటే ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ రూల్ అండ్ ఎవ్రీ రెగ్యులేషన్ ఈజ్ డెలివరింగ్ ద జస్టిస్. ఓకే, లా ఈజ్ నాట్, ఆ రూల్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. జస్టిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ లా అండ్ ఎవ్రీ రూల్. అంటే చట్టము లేదా ఒక రూలు ఎండ్ కాదు, దాని ఫలితమే ఒక ఎండ్. అది ప్రజా సంక్షేమం అనమాట, లేదా ప్రజలకు లబ్ధి. సో ఎక్కువ కాంప్లెక్సిటీస్ తీసుకొస్తున్నారనమాట ప్రొసీజర్స్లో. ఉదాహరణకి నీకు ఒక బెనిఫిట్ ఇవ్వాలంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, లేదా ఐడెంటిటీ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఒక డిఫరెంట్ లేబుల్ బోగీలోకి ఒకడు ఎక్కి కూర్చుంటే ఒకళ్ళు అసలు కంటి చూపు కనపట్ల మనకు అర్థమవుతుంది, అతను డిఫరెంట్ లేబుల్ సర్టిఫికేట్ మర్చిపోయి వచ్చాడు, ఎక్కి సర్టిఫికేట్ ఉందా లేదా అని. డిఫరెంట్ లేబుల్ బోగీలోకి ఎక్కి కళ్ళు లేకుండా అటు ఇటు తిరుగుతుంటమే ద థింగ్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ కాంప్లికేటెడ్ పెరిఫరీ ఇష్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ప్రొసీజర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో బాస్ అపీజ్మెంట్, ఆఫీస్ అపీజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం. అంటే బాస్ ముందు గుడ్గా ఉండాలి, లేదా హైరార్కీ జాగ్రత్తగా పాటించాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి అసలు వాళ్ళు ఎందుకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, ద పర్పస్ ఆఫ్ ఇట్ మర్చిపోవటం. ఇవన్నీ దీనిలో మనం టచ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అపార్ట్ ఫ్రమ్ ఇంటెలెక్చువల్ కాంపిటెన్సీ అండ్ మారల్ క్వాలిటీస్, empathy and compassion are some of the other vital attributes that facilitate the civil servants to be more competent in tackling the crucial issues or taking critical decisions. Explain with suitable illustrations. అంటే ఒక ఆఫీసర్కి కాంపిటెన్సీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ ఇంపార్టెంట్, అలానే మారల్ క్వాలిటీస్. దీంతో పాటు ఎంపతి అండ్ కంపాషన్ కూడా సివిల్ సర్వెంట్స్ క్రిటికల్ ఇష్యూస్లో క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఇలిస్ట్రేషన్స్. ఇక్కడ ఎంపతి, కంపాషన్ ఎలా ఇంపార్టెంట్, దానికి ఇలిస్ట్రేషన్స్. ఉదాహరణకి ఒక కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, దానిలో ఒకరికి కోవిడ్ వచ్చింది, ఆ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు. లేదా కంపాషన్, ఒక చైల్డ్ లేబర్ ఉన్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండటము, తర్వాత మారల్ వాల్యూస్ తెలిసి ఉండటం ఒకటే, వాళ్ళ పట్ల కంపాషన్గా ఎలా ఉంటారు, వల్నరబుల్ సెక్షన్ పట్ల కంపాషన్గా ఎలా ఉంటారు, దీనికి సంబంధించిన ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ నీట్గా ఆన్సర్ వేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత సెకండ్ ఏ క్వశ్చన్, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడెడ్ టు ఆల్ సివిల్ సర్వెంట్స్ ఆర్ సేమ్, ఎట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్. పాజిటివ్ మైండెడ్ ఆఫీసర్స్ ఆర్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కేస్ అండ్ అచీవ్ సక్సెస్, whereas negative minded officers are unable to achieve the goals by interpreting the same rules and regulations against the case. Discuss with illustrations. అంటే ఏం లేదు, సివిల్ సర్వెంట్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ ఒకటే, కాకపోతే పాజిటివ్ మైండెడ్ వాళ్ళు ఆ రూల్స్ ఇంటర్ప్రిటేషన్లో పాజిటివ్గా ఇంటర్ప్రిట్ చేస్తారు, నెగిటివ్ మైండెడ్ వాళ్ళు నెగిటివ్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. దానివల్ల పాజిటివ్ మైండెడ్ వాళ్ళు సక్సెస్ తీసుకురాగలరు, నెగిటివ్ మైండెడ్ వాళ్ళు సక్సెస్ తీసుకురాకపోతున్నారు. దీని ఎగ్జాంపుల్స్ సహా రాయమని అర్థం అనమాట. అంటే ఇక్కడ కొన్ని ఇలిస్ట్రేషన్స్, నువ్వు ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్, ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నావు, రూల్ ఏంటి, ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలని. ఒక పాజిటివ్ మైండెడ్ ఆఫీసరు ఎంపథెటిక్గా ఎదుటివాడు చెప్పింది విని దాని ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని వాళ్ళని కౌన్సిల్ చేసి కన్విన్స్ చేస్తారు. ఒక నెగిటివ్ మైండెడ్ ఆఫీసరు ప్రజల పట్ల ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటాడు అనమాట, స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంట్ చేసి వదిలేస్తాడనమాట. అలానే రూల్స్ అనేవి ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి,
కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఒక ఆఫీసర్ ఉన్నాడు, టాక్సేషన్ ఆఫీసర్ రూల్ని ఎక్కడ వదలాలో, ఎక్కడ డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేయాలో, ఎక్కడ టైట్గా బిహేవ్ చేయాలో ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. అలానే ఒక వెల్ఫేర్ ప్రమోట్ చేసే ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను ఎలా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి ఇలిస్ట్రేషన్స్ రాస్తూ రూల్స్ రెగ్యులేషన్స్ పాజిటివ్ మైండెడ్ ఆఫీసర్స్ ఎలా తీసుకుంటారు, నెగిటివ్ మైండెడ్ ఆఫీసర్స్ ఎలా తీసుకుంటారు అనే దాని మీద మనం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చూడాలన్నమాట. రకరకాల సిచ్యువేషన్స్ మనకి రియల్ టైంలో కూడా వస్తుంటాయి బ్యూరోక్రసీలో. ఉదాహరణకి ఒక ఇల్లు తగలపడిపోయింది, గవర్నమెంట్ ఇమీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, గవర్నమెంట్కి రెస్పాండ్ అవ్వడానికి కొంత టైం కావాలనుకోండి, ఒక పాజిటివ్ మైండెడ్ ఆఫీసర్ వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎలా క్రియేట్ చేస్తాడు, నెగిటివ్ మైండెడ్ ఆఫీసర్ రూల్ లేదు కదా, రూల్ వచ్చేటప్పుడు చూద్దాం, గవర్నమెంట్ పాలసీ వచ్చేటప్పుడు చూద్దాం ఎలా ఆగిపోతాడు. ఇట్లా చిన్న చిన్న అంశాలు దగ్గర నుంచి కరప్షన్ రిలేటెడ్ అంశాల వరకు ప్రతిదీ ఇక్కడ రాయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ అడ్హరెన్స్ టు ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ వుడ్ ఎన్ష్యూర్ ఇన్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇఫ్ సో, what does ethics seeks to promote in human life? How do ethical values assist in resolution of conflicts faced by him in day-by-day functioning? So, హ్యూమన్ యాక్షన్స్లో ఎథిక్స్ ఫాలో అవటం వల్ల ఒక సిస్టమ్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ స్మూత్గా ఫంక్షన్ అవుతుంది. సో ఎథిక్స్ హ్యూమన్ లైఫ్లో ఎటువంటి సిస్టమ్ ప్రమోట్ చేస్తుంది, ఎథిక్స్ ఏ విధంగా హ్యూమన్ లైఫ్ని ప్రమోట్ చేస్తుంది. తర్వాత హౌ డు ఎథికల్ వాల్యూస్ అసిస్ట్ ఇన్ రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ బై హిమ్. ఇక్కడ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ అంటే ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఒక ఆర్గనైజేషన్ సిస్టంలో అయితే హానెస్టీ, డెడికేషన్, సిన్సియారిటీ ఆఫ్ సర్వీస్, డివోషన్ టు డ్యూటీ, ట్రస్ట్ వర్తినెస్, వెరాసిటీ, క్రెడిబిలిటీ, ఇవన్నీ. దీనివల్ల ఆర్గనైజేషన్ గోల్స్ ఇంప్రూవ్ అవుతాయి, హ్యూమన్ లైఫ్ ఇంప్రూవ్ అవుద్ది, సంబంధం ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు చాలా విషయాల్లో మనం నడవడికి ఎలా ఉండాలో ఎథిక్స్ చెప్పుద్ది. ఇక్కడ గాంధీస్ తలిస్మాన్ లాంటివి కూడా తీసుకురావచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో కొన్ని కోట్స్ ఇచ్చారు. కోట్స్ ఇచ్చి ఆ కోట్స్ నీ దృష్టిలో ఆ కోట్స్ అర్థం ఏంటి అని అడిగారు అనమాట. వాట్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కొటేషన్స్ మీన్ టు యూ అని. ఎథిక్స్ ఈజ్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యు హ్యావ్ రైట్ టు డూ అండ్ వాట్ ఈజ్ రైట్ టు డూ. ప్యాటర్ స్టీవర్ట్, ఇది ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ అనమాట. అంటే నీ ఎథిక్స్ అనేది వాట్ ఈజ్ రైట్ టు డూ, ఏది మంచిది చేయటం వాల్యూ ప్రకారం. అలానే వాట్ యు హ్యావ్ రైట్ టు డూ, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే మీకు అర్థమైపోయింది. నీకు ట్యాక్స్ అవాయిడ్ చేసే ఒక లూప్ హోల్ ఉంది, కానీ న్యాయంగా నువ్వు ట్యాక్స్ కట్టాలి. సో లూప్ హోల్ ఏంటి, యూ హ్యావ్ రైట్ టు యూజ్ దట్ లూప్ హోల్, బట్ ఈజ్ ఇట్ రైట్ టు డూ? నీ దగ్గర ఎక్సెస్ ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ నీ ఫుడ్ నీ ఇష్టం, యూ హ్యావ్ రైట్ టు త్రో ఇట్ అవుట్, బట్ ఈజ్ ఇట్ రైట్ టు డూ ఎథికల్లీ? ఇది దాని మీనింగ్. తర్వాత నెక్స్ట్ కోట్, ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ టు బి కరప్షన్ ఫ్రీ and become nation of beautiful minds, I strongly believe that there are 3 key social members who can make a difference: father, mother and teacher. అంతే కదా. దేశంలో కరప్షన్ ఫ్రీగా ఉండాలంటే, అద్భుతమైన మనుషులు రావాలంటే 3 ఉంటారు సొసైటల్ చేంజర్స్: ఫాదర్, మదర్ అండ్ టీచర్. సో ఇక్కడ ఫాదర్ రోల్, మదర్ రోల్, టీచర్ రోల్ ఇది నీట్గా రాసి సొసైటీ ఎలా బిల్డ్ అవుద్దో రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చాలా మంచి టీచర్స్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకురావచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర నుంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా మీరు తీసుకొచ్చి రాయొచ్చు అనమాట, గొప్ప టీచర్స్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంకొక క్వశ్చన్, జడ్జ్ యువర్ సక్సెస్ బై వాట్ యు హ్యాడ్ గివెన్ అప్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్. దలైలామా. అంటే నీ సక్సెస్ అనేది సక్సెస్లో కాదు, ఆ సక్సెస్ సాధించడానికి నువ్వేమి కోల్పోయి ఎన్ని సాక్రిఫైస్ చేసి సక్సెస్ సాధించావో అది ఇంపార్టెంట్ అని అర్థం. అంటే ఏ రంగంలో సక్సెస్ వచ్చినా సరే యూ నీడ్ టు జడ్జ్ యువర్ సక్సెస్ బై వాట్ యూ హ్యావ్ గివెన్ అప్ ఫర్ దట్ సక్సెస్ అని దాని మీనింగ్ అనమాట. దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యూ అండర్స్టాండ్ బై గుడ్ గవర్నెన్స్? హౌ ఫార్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ స్టెప్స్ టేకెన్ విత్ ద స్టేట్ హ్యాస్ హెల్ప్డ్ బెనిఫిషరీస్? డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మీకు తెలుసు కదా గుడ్ గవర్నెన్స్ డెఫినేషన్. తర్వాత గుడ్ గవర్నెన్స్ డెఫినేషన్ రాసి ఈ గవర్నెన్స్ స్టెప్స్ స్టేట్ చేసిన స్టేట్స్ చేసిన రకరకాల ఈ గవర్నెన్స్ స్టెప్స్ రాసి అవి బెనిఫిషరీకి ఎలా ఉపయోగపడుతున్నాయి రాసి, ఎథికల్ ఇష్యూస్లో అవి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, క్రెడిట్ వర్తినెస్ ఇవన్నీ రాసి తర్వాత అంటే క్రెడిబిలిటీ రాసి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ రాస్తే సరిపోతుంది అనమాట. సో గుడ్ గవర్నెన్స్ గురించి రాసి ఈ గవర్నెన్స్ వల్ల బెనిఫిషరీస్కి ఎలా డెవలప్ అవుతుందో రాయాలి ఆన్సర్లో.
తర్వాత ఆన్లైన్ మెథడాలజీ ఈజ్ బీయింగ్ యూస్డ్ ఫర్ డే టు డే మీటింగ్స్, అంటే జూమ్ మీటింగ్స్ అలాంటివి. ఇన్స్టిట్యూషనల్ అప్రూవల్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టెలిమెడిసిన్ ఇన్ ద హెల్త్ సెక్టర్ is getting popular with the approval of competent authority. No doubt it has advantages and disadvantages for both beneficiaries and the system at large. Describe and discuss the ethical issues involved in the use of online method, particularly to the vulnerable sections of the society. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పర్టికులర్గా మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ చాలా వరకు ఆన్లైన్ అయిపోయింది. అంతా బాగానే ఉంది. ఆన్లైన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, ఓకే. వల్నరబుల్ సెక్షన్స్, ఇండియా లాంటి కంట్రీలో డిజిటల్ డివైడ్ ఎక్కువ ఉన్న కంట్రీలో ఆన్లైన్ హెల్త్ కేర్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ వల్నరబుల్ సెక్షన్కి బెనిఫిట్ ఎలా అవుతుంది, ఛాలెంజ్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, దీన్ని అనలైజ్ చేయాలన్నమాట. అంటే యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏంటి. ఈ మధ్య ఢిల్లీ వర్చువల్ స్కూల్ కూడా లాంచ్ చేస్తుంది, దాన్ని కూడా యాడ్ చేస్తూ కూడా రాస్తే బాగుంటుంది. తర్వాత రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 7 months. Different countries have taken up independent stands and actions keeping in view of their national interests. We are all aware that war has its own impact on the different aspects of the society, including human tragedy. What are those ethical issues that are crucial to be considered while launching the war and its continuation so far? Illustrate with justification the ethical issues involved in the given state of affair. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ మీద ఎథికల్ యాంగిల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. వార్ ఎథిక్స్ పర్స్పెక్టివ్ ఎలాంటిదని? డెఫినెట్లీ వార్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్, పీస్ షుడ్ బి ఎ రూల్, అండ్ వార్ షుడ్ బి అబౌట్. తర్వాత వార్ ఈజ్ నాట్ జస్ట్ అగెన్స్ట్ 2 countries, ఇట్స్ క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ. ఇట్స్ అ క్రైమ్, ఇట్స్ అ లాస్ టు ద హ్యూమన్ వాల్యూస్. తర్వాత వార్లో ఇన్నోసెంట్ విక్టిమ్స్, వార్లో ఫర్ నో రీజన్స్ ఇన్నోసెంట్స్ విల్ బి కిల్డ్. తర్వాత వార్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వయలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ విచ్ ఈస్ అగెన్స్ట్ బేసిక్ హ్యూమన్ రైట్. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ రాసుకుంటూ ఫైనల్గా illustrate with the justification the ethical issues involved in the given state of affairs. మొత్తం ఈ వార్ ఇష్యూలో ఉన్న ఎథికల్ వాల్యూస్, నేషనల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఒక సోల్జర్ ఫైట్ చేస్తున్నాడు, అతను కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి వర్సెస్ బేసిక్ హ్యూమన్ రైట్ ఏంటి, తర్వాత ప్రిజనర్స్ ఆఫ్ వార్ని ఎలా ట్రీట్ చేయాలి, తర్వాత వార్లో ఉమెన్ని చిల్డ్రన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, తర్వాత వార్ విషయంకి వచ్చినప్పుడు బేసిక్ ఫుడ్ కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ విషయంలో హ్యూమన్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, బేసిక్ వాల్యూస్ ఏంటి, తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలా ప్రతిదీ తీసుకుని రాయాలన్నమాట. తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఫాలోయింగ్ 30 words ఈచ్. అంటే ఒక్కొక్కటి 2 marker క్వశ్చన్స్. ఇవన్నీ మన రోజు పేపర్లో చదివే, రోజు ఎథిక్స్లో చదివాయి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, probity in public service, challenges of digitalization, devotion to duty. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది బిఆర్ అంబేద్కర్ గారి పదం. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న స్పిరిట్, డెమోక్రటిక్ వాల్యూస్ కావచ్చు, సెక్యులరిజం కావచ్చు, ద వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి అడ్హర్డ్. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్యూర్ మోరల్ థింగ్స్ అనమాట ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు సెక్యులర్ ఇష్యూస్ కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, రిపబ్లికన్ నేచర్ కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ మోరల్ పర్స్పెక్టివ్స్లోకి వస్తాయి అనమాట. కాన్స్టిట్యూషనల్ మోరల్ వాల్యూస్ని మనం ఫాలో అవ్వాలి. బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఇదే. తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది రెగ్యులర్గా ఎథిక్స్లో వచ్చే పదం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ మైట్ బి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లీగల్ ఆర్ మారల్ ఇంట్రెస్ట్, లీగల్ ఇంట్రెస్ట్ మారల్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్లో పెక్యునరీ ఇంట్రెస్ట్ కావచ్చు, అండ్ మానిటరీ బెనిఫిట్ కావచ్చు, ఏదైనా. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ డైలమా బిట్వీన్ 2 interests, వెదర్ between legal or moral, personal or professional, or between pecuniary interest and other interests, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తాయని రాయొచ్చు. ఛాలెంజెస్ ఆఫ్ డిజిటలైజేషన్ అంటే ఎక్సెసివ్ డిజిటలైజేషన్ వల్ల హ్యూమన్ ఇంటరాక్షన్, ఇది ఎథిక్స్ పర్స్పెక్టివ్లో రాయాలి, జిఎస్ పర్స్పెక్టివ్లో రాయకూడదు అనమాట. హ్యూమన్ ఇంటరాక్షన్స్ తగ్గుతున్నాయి, 1-on-1 ఇంటరాక్షన్స్ పోతున్నాయి, ఓవరాల్గా మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ రోబో. హ్యూమన్ వాల్యూస్ కూడా డిజిటలైజేషన్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో చిల్డ్రన్ కూడా డిజిటలైజేషన్కి అడిక్ట్ అయిపోయారు. సో వాళ్ళకి కూడా పేరెంటల్ వాల్యూస్ కానీ సోషల్ నార్మ్స్ కానీ తెలియట్లేదు. ఇలా రాయాలన్నమాట ఆన్సర్. తర్వాత డివోషన్ టు డ్యూటీ అంటే ద పర్సన్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ హ్యావింగ్ అట్మోస్ట్ కమిట్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ టువర్డ్స్ వన్స్ ఓన్ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈజ్ కాల్డ్ డివోషన్ టు డ్యూటీ అని రాస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విజిల్ బ్లోయర్ who reports corruption and illegal activities, wrongdoing and misconduct to the concerned authorities, runs the risk of being exposed to a grave danger, physical harm and victimization by the vested interests,
accused persons and his team. What policy measures would you suggest to strengthen protection mechanism to safeguard the whistleblower? See, ఇండియాలో విజిల్ బ్లోయర్కి థ్రెట్ చాలా ఉంది. ఎవరైతే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ విజిల్ బ్లో చేస్తారు అంటే ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు, కరప్షన్ ఇలాంటి జరుగుతున్నప్పుడు, ఏదైనా ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు, ఏదైనా నెపోటిజం ఫేవరెటిజం జరుగుతున్నప్పుడు బయటికి చెప్తారో అతని జీవితానికి, లైఫ్ అండ్ లిమ్కి చాలా థ్రెట్ ఉందన్నమాట. ఉదాహరణకి షణ్ముగం మంజునాథ్ చాలా థ్రెట్, అతను చనిపోయాడు అనమాట. షష్లా మసూద్, అమిత్ జత్వా, ఎవరైతే ఆర్టీ యాక్టివిస్టులు, విజిల్ బ్లోయర్స్ ఉన్నారో వాళ్ళని చాలామంది చంపేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఫిజికల్ హార్మ్ జరుగుతుంది, వాళ్ళని అన్నెసరీ విక్టిమైజ్ చేస్తున్నారు అనమాట. సో ముందుగా విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఆల్రెడీ మనకు చట్టం ఉంది, దాన్ని స్ట్రెంథన్ చేయాలన్నమాట. విజిల్ బ్లోయర్స్ ఎంత ప్రొటెక్షన్ ఉన్నా సరే విజిల్ బ్లోయర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్లో ఉండట్లేదు. ఒక్కొక్కసారి ఎంత చెప్పినా అవి ఎవరైతే పంపిస్తున్నారో సీక్రెట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్లో చేంజెస్ రావాలి. దాంతోపాటు విజిల్ బ్లోయర్స్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. విజిల్ బ్లోయర్స్ సంబంధించిన అటాక్ కేసెస్ సంబంధించి స్పీడీ ట్రయల్స్ ఉండాలి. వాళ్ళపైన ఏమైనా అటాక్ జరిగినా స్పీడీ ట్రయల్స్ ఉండాలి. దానికి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి. సో ఇట్లాంటి మెజర్స్ ఒక 5 రాస్తే సరిపోతుంది ఈ ఆన్సర్లో. తర్వాత, ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, corporate sector's contribution is generating wealth and employment is increasing. In doing so, they are bringing in unprecedented onslaught on climate, environmental sustainability, and living conditions on human beings. In this background, do you find that corporate social responsibility (CSR) is efficient and sufficient enough to fulfill the social roles and responsibilities needed in the corporate world for which the CSR is mandated? Critically examine. ఏం లేదు, కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 135 2013 కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2% మ్యాండేట్ చేసిందని స్టార్ట్ చేసి, అయినా కెన్ యూ ఇంపోజ్ సంథింగ్, కెన్ యూ ఇంపోజ్ ఫిలాంథ్రపీ అంటూ రాస్తూ ఇండియన్ కండిషన్లో అవి తప్పట్లేదని రాసి, బట్ ఇది సరిపోదు. ఎందుకంటే కార్పొరేట్స్ డెఫినెట్గా వెల్త్ జనరేట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు, నో డౌట్. కానీ వాళ్ళు ఎర్న్ చేసే ప్రాఫిట్లో వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ షుడ్ ట్రాన్సెండ్ బియాండ్ సిఎస్ఆర్ మినిమమ్ ఫండింగ్ అనమాట. సిఎస్ఆర్ మినిమం ఫండింగ్ కన్నా ఇట్ షుడ్ గో. సో సోషల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇంకా వాళ్ళ సోషల్ రోల్ షుడ్ పర్కులేట్. ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీస్ రోజులోగా పబ్లిక్ సెక్టర్ రిసిటీ అయిపోయి ప్రైవేట్ సెక్టర్ పెరిగిపోతుంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్ సోషల్ రోల్ కూడా పెరిగిపోతుంది. నాట్ జస్ట్ ఎంప్లాయ్మెంట్, నాట్ జస్ట్ వెల్త్ క్రియేషన్, దే హ్యావ్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దగ్గర నుంచి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వాళ్ళు చేయాల్సిన పని దగ్గర నుంచి, క్లైమేట్ ఫండ్స్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళు ఈ రీఫారెస్టేషన్ ఎఫర్ట్ దగ్గర నుంచి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ రాసుకుంటూ వచ్చి హౌ దే ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ద డ్యామేజ్ దే ఆర్ కాజింగ్ టు ద ఎన్విరాన్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి రాయాలి ఈ ఆన్సర్లో. ఇది థియరిటికల్ క్వశ్చన్స్ గురించి మీనింగ్ అనమాట, ఒక క్వశ్చన్ మీనింగ్ ఇది.